కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కొద్దిసేపటి క్రితమే సమావేశమైన కేంద్ర మంత్రి మండలి 7th పే కమిషన్ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 23% పెరిగే అవకాశం ఉంది. ప్రారంభ వేతనం 7,000 నుంచి 18,000కు, అత్యధిక వేతనం 90,000 నుంచి 2.5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. తద్వారా 50 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల 1.02 లక్షల కోట్ల అదనపు భారం పడుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి శిరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. శిరీష్, చెప్పండి, 7వ వేతన కమిటీ సిఫార్సుల గురించి కేంద్ర నిర్ణయం ఏంటి? లక్ష్మి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 7వ వేతన సంఘం సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే ఈ సిఫార్సుల పైన కేంద్రానికి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా ఒక నివేదికను కూడా అందజేశారు. దీనిపైన ఆర్థిక శాఖ కూడా ఒక నోట్ అనేది కూడా తయారు చేసిన నేపథ్యంలో 7వ వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో పెరుగుదల అనేది కూడా నమోదైంది. పెరుగుదల అనేది జనవరి 1, 2016 నుంచి వర్తింపజేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 58 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం వలన కేంద్ర ప్రభుత్వం పైన 1.02 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం అనేది కూడా పడుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంతో 23.6% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అయితే ప్రారంభ వేతనం 7,000 నుంచి 18,000 ఉంచాలి, అత్యధిక వేతనం 90,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలని చెప్పేసి కూడా 7వ వేతన సంఘం కూడా చెప్పింది. కాబట్టి ఈ సూచనలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ కి సంబంధించిన బ్రీఫింగ్ అనేది ఉంది. ఆ బ్రీఫింగ్ లో ఈ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల్లో వేటిని ఆమోదించారనే దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.